ఆయన వర్ణన ఇంకా గొప్పగా ఉండేదేమో అనిపిస్తుంది. ఆయనకు ఈయన పుత్రులు, ఈయనకు ఆయన పుత్రులు, అన్నదమ్ములు గారు. అలాంటి పుల్లారెడ్డి గారి చేతిలో తయారైన శిల్పిని ఆయనే చెప్పారు చోట. ఆ సుందర శిల్పం వచ్చి ఇక్కడ 4 మాటలు మాట్లాడాలని కోరుకుంటున్నాను. ప్రభాకర్ రెడ్డి గారు రేనాటి పలుకుబడులు, గాథా త్రిశతి చతుశతి, పల్నాటి భారతం, అంతరంగత రంగాలు ప్రముఖంగా చెప్పుకోదగ్గ పుస్తకాలు అవి 40 పుస్తకాలు. సభకు నమస్సులు. నేను ఇప్పుడు మా అన్నగారి గ్రంథం గురించి మాట్లాడడం లేదు, మా అన్నగారి గురించి నాకు మాట చెప్తాను. నేను చెప్పవలసిన ముఖ్యమైన పాయింట్స్ ఎన్సీటీ వాళ్ళు చెప్పేశారు, అయినా నేను మళ్ళీ చెప్తాను. కోడూరు పుల్లారెడ్డి గారు మా పెద్దన్నయ్య, నాకంటే దాదాపు 10 ఏళ్ళు పెద్దవారు. నేను అడ్డాల బిడ్డగా ఉన్నప్పుడు నన్ను చేతులతో పెంచి ఎత్తుకొని నన్ను పెద్ద చేశారు. ఆయన చెప్పగా విన్నమాట, మా అన్నయ్య మా అమ్మ ఇద్దరు ఒకేసారి చేతులు చాపితే సంవత్సరంలో వయసున్న నేను అన్నయ్య వైపే ముగ్గు చూపేవాడిని. నలుగురు సంతానంలో ఆయన ప్రథముడు, నేను ఇద్దరుని. మమ్మల్ని తెలిసిన వాళ్ళు ఇద్దరం రామలక్ష్మణ్ అంటారు వారన్నట్టు. నేను లక్ష్మణుని అవునో కాదో కానీ నా పాలిటి మా అన్నగారు రామన్న. అందుకే కొంచెం ఉద్వేగం వస్తుంది. నా ప్రథమ కవితా పుష్పం రాఘవ పంచి ఖండకావ్యాన్ని ఆయన అంకితం ఇస్తూ ఇలా అన్నాను. మరుమల్లెల చిరునవ్వులు చిందించి మది లోపల సిరివెన్నెల మరుమల్లెల చిరునవ్వులు చిందించి మది లోపల సిరివెన్నెల పండించి చిన్నతనం నుంచి నన్ను పెంచిన అన్నవు, చిత్రంగా నా కోసం అవతరించిన రామన్నవు. అన్న, నీ చల్లని హృదయంలో స్పందించి అనురాగాలు పలికించాలి ఏ రాగవి పంచి. కుటుంబంలో జ్యేష్ఠుడిగా నిర్మించినందువల్ల కుటుంబాన్ని నడిపించడానికి ఆయన పడిన పాటు ఒక చరిత్ర.